ఇక 10th వన్ ఇదైతే వచ్చేసి భయం. మీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ కూడా చెప్తా. అయితే ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఒక ఎంప్లాయీ ఒక బిజినెస్ మ్యాన్కి తేడా ఏంటో తెలుసా? ఒక ఎంప్లాయీ ఏమో ఒక పక్క పోతే నాకు నెల నెల శాలరీ అయితే అకౌంట్లో అయితే పడిపోతా అంటాడు. నాకెందుకు రిస్క్, ఎందుకు, నాకు నెల నెల నాకు శాలరీ వస్తాను ఇటు పక్క పోదామంటాడు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక అడుగు ధైర్యం చేసి ఇటు పక్క నేను వెళ్ళాననుకో, నా లైఫ్లో నేను అనుకున్న దానికి డబుల్, త్రిబుల్, ఫోబుల్ రెట్టింపు విజయం వచ్చే అవకాశం ఉంటుంది. అది నిన్ను నువ్వు నమ్ముకొని అడిగేస్తేనే. అది మనం స్టార్ట్ అడుగు పెట్టేటప్పుడు 10% ఉంటుంది. మనం ఒక 10 అడుగులు అందులో దిగి మనం ఖచ్చితంగా చేస్తా అని దిగి దానిలో ప్రారంభం చేసినామంటే, అంటే ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా అంటే 50% మనకు నమ్మకం వస్తుంది. అంటే ఖచ్చితంగా నేను దీంట్లో సాధించగలను. అలాగే ఇంకొంచెం దాన్ని బిజినెస్గా మనం ఎట్లా డెవలప్ చేయాలి దాన్ని ఆలోచించుకుంటే, దాని గురించి 24 గంటలు ఆలోచించుకుంటుంటే ఎప్పటికీ దాని గురించి నీకు 99% నీకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మన బిజినెస్ని ఎట్లా డెవలప్ చేయాలని. అదే ఇటుపక్క వెళ్ళినవాడు నాకు నెల నెల శాలరీ వస్తుంది, నాకు ఇంత రిస్క్ ఎందుకు అని వెనుకడికి వేసే వాళ్ళకి మాత్రం మీ లైఫ్లో అంతే, ఎప్పటికి భయపడకుండా ఉంటారు. అది పర్మనెంట్ జాబ్ కూడా అవుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. బిజినెస్ మ్యాన్లు ఉండడం వల్లనే మనకైతే జాబ్ అనేది ఉంటుంది. అది తగ్గిపోయిన కొద్దీ జాబ్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటు జాబ్ సైడ్కి వెళ్ళే అవకాశాలు కొంచెం తగ్గించుకొని బిజినెస్ వైపు వెళ్ళే అవకాశాలు అయితే పెంచుకోండి. అది మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద.